రీసెంట్గా అమెరికా వైట్ హౌస్ నుండి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ స్టేట్మెంట్ ఇండియా మీద టారిఫ్ గురించి కాదు. ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే ట్రంప్ మన ఇండియా మీద శాంక్షన్స్ వేశాడు. ఎందుకు అంటే ఇండియా రష్యా క్రూడ్ ఆయిల్స్ కొనడం ఆపనందుకు. మీరు అనుకోవచ్చు, ఆల్రెడీ టారిఫ్స్ వేశాడు కదా, ఏముందిలే టారిఫ్స్ శాంక్షన్స్ ఒక్కటే అని అనుకోవచ్చు. కానీ అలా కాదు. క్లియర్గా అర్థం చేసుకోండి. టారిఫ్స్ శాంక్షన్స్ ఈ రెండు టోటల్గా డిఫరెంట్. క్లియర్గా చెప్పాలి అంటే టారిఫ్స్ అనేవి ఫ్రెండ్లీ కంట్రీస్ మీద వేస్తారు. ఎలా అంటే ట్యాక్స్ రూపంలో. టారిఫ్స్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్గా అర్థం చేసుకోండి. అమెరికా మన ఇండియా మీద 50% టారిఫ్స్ వేసింది. ఇక్కడ టారిఫ్స్ అంటే ఎక్స్ట్రా ట్యాక్స్ అని అర్థం. ఎగ్జాంపుల్గా 100 రూపీస్ ఉన్న టీ షర్ట్ని అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తే అది బయ్యర్కి 100 రూపీస్ పడుతుంది. అదే 100 రూపీస్ ఉన్న టీ షర్ట్ మన ఇండియా మీద 50% టారిఫ్ ఉన్నప్పుడు అది బయ్యర్కి 150 రూపీస్ పడుతుంది. ఈ ఎక్స్ట్రా 50 రూపీస్ డైరెక్ట్గా అమెరికా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి. మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఈ టారిఫ్స్ అనేవి ఫ్రెండ్లీ కంట్రీస్ మీద మాత్రమే వేస్తారు. ఇంకా శాంక్షన్స్ గురించి చెప్పాలి అంటే శాంక్షన్స్ అనేవి ఎనిమీ కంట్రీస్ మీద మాత్రమే శాంక్షన్స్ వేస్తారు. ఫ్రెండ్లీ కంట్రీస్ మీద శాంక్షన్స్ వేయరు. శాంక్షన్స్ గురించి క్లియర్గా చెప్తా, అర్థం చేసుకోండి. శాంక్షన్ అంటే ఏంటంటే ఒక దేశం మీద బ్యాన్ విధించడం. ఈ శాంక్షన్స్లో చాలా రకాలు ఉంటాయి. ఎకానమీ శాంక్షన్ అని, ట్రేడ్ శాంక్షన్ అని, ఫైనాన్షియల్ శాంక్షన్ అని, డిప్లొమాటిక్ శాంక్షన్ అని, మిలిటరీ శాంక్షన్ అని, అండ్ ట్రావెలింగ్ శాంక్షన్ అని. ఇవన్నీ శాంక్షన్స్లో భాగం. క్లియర్గా చెప్పాలి అంటే ఒక దేశం ఇంకో దేశం మీద శాంక్షన్స్ వేసింది అంటే ఆ దేశాన్ని ఎనిమీ కంట్రీగా భావించి ఆ దేశానికి పనిష్మెంట్ ఇవ్వడం అని అర్థం. మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఈ అమెరికా వేసిన శాంక్షన్స్ని మన ఇండియా వ్యతిరేకించింది. ఇప్పుడు మన ఇండియా ఏం చెప్తుందంటే ఓన్లీ యునైటెడ్ నేషన్స్లో డిసైడ్ చేస్తే ఇండియా ఒప్పుకుంటుంది అని. అమెరికా యూనిలాటరల్గా చెప్తే ఇండియా పట్టించుకోదు అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అమెరికా శాంక్షన్స్ ఇప్పుడు ఎందుకు ఇండియా మీద వేసింది అంటే ట్రంప్కి పుతిన్కి జరిగిన మీటింగ్ అనేది ఫెయిల్ అయింది. దీనివల్ల ఇండియా మీద శాంక్షన్స్ వేసి రష్యా మీద ప్రెజర్ పెట్టాలని చూస్తుంది. ఇక్కడే అర్థమవుతుంది అమెరికా యూరోప్ యూనియన్ హిపోక్రసీ అని ఎందుకు అంటున్నానంటే రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొనేది మన ఇండియా ఒక్కటే కాదు, చైనా, జపాన్, యూకే, యూరోప్ యూనియన్లో అన్ని కంట్రీస్ ఆల్మోస్ట్ కొంటున్నాయి. ఈవెన్ అమెరికా కూడా యురేనియంను కొంటుంది రష్యా వద్ద. మరి ఇది వార్ ఫండింగ్ కాదా? ఇండియా ఒక్కటే రష్యా వద్ద క్రూడ్ ఆయిల్స్ కొంటుందా ఏంటి? కాదు కదా. ఇండియా కన్నా ఎక్కువ అమెరికా అండ్ యూరోప్ యూనియన్ కంట్రీస్ అన్నీ రష్యాతో ఎక్కువ ట్రేడ్ చేస్తున్నాయి. ఈ అమెరికా అండ్ యూరోప్ యూనియన్ కంట్రీస్ ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళు మాత్రమే బాగుపడాలని, వేరే వాళ్ళు మాత్రం బాగుపడకూడదన్నట్టు ఆలోచిస్తారు. కానీ అమెరికా వైట్ హౌస్ నుండి వచ్చిన శాంక్షన్ స్టేట్మెంట్ వల్ల పూర్తిగా ఇండియా అమెరికా రిలేషన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. ట్రంప్ ఈ సెకండ్ టర్మ్లో డిసైడ్ అయినట్టున్నాడు ఇండియా అమెరికా రిలేషన్స్ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయాలని. అందుకే ఇండియాని టార్గెట్ చేస్తూ నెగిటివ్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. కానీ ట్రంప్కి బాగా ఎక్కడ కాలింది అంటే ఆపరేషన్ సింధూర్ టైంలో సీజ్ ఫైర్ గురించి. అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఇండియాని టార్గెట్ చేశాడు. ట్రంప్ ఎలా ఆలోచిస్తాడు అంటే చెప్పిన వెంటనే ఎంత పెద్ద లీడర్ అయినా వినాలి అని. ఎలా అంటే యూరోప్ యూనియన్ కంట్రీస్ అండ్ వేరే దేశాలు ఎలా అయితే వింటారో అలా. క్లియర్గా చెప్పాలి అంటే ట్రంప్కి పుతిన్కి మీటింగ్ అయిన తర్వాత ట్రంప్ జెలెన్స్కీ అనే యూరోప్ యూనియన్లో మెయిన్ లీడర్స్ని అమెరికాకి పిలిచాడు మీటింగ్ గురించి. ఎలా కూర్చున్నారు అంటే ట్రంప్ ఒక్కడే ఒకవైపు, మిగతా లీడర్స్ అందరూ లైన్గా కుర్చీలు వేసుకుని ఇంకోవైపు. ఇది ఎలా ఉంది అంటే ట్రంప్ ఒక కంపెనీకి బాస్ లేగా, మిగతా వాళ్ళందరూ ఆ కంపెనీలో ఎంప్లాయీస్ లేగా, ఇలా అందరూ కలిసి ట్రంప్ అనే బాస్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినట్లు ఉంది. నిజమే కదా. అమెరికా ఏం చెప్తే యూరోప్ యూనియన్ కంట్రీస్ అన్నీ అదే చేస్తారు. ఇప్పుడు అమెరికా ఇండియా మీద శాంక్షన్స్ వేసిందని యూరోప్ యూనియన్ కూడా శాంక్షన్స్ వేయచ్చు. కానీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే అమెరికా ఇండియా మీద శాంక్షన్స్ అని అనౌన్స్ చేసిన వెంటనే రష్యా ఇండియాకి సపోర్ట్గా ట్రంప్ శాంక్షన్స్ ఆర్ అన్జస్టిఫైడ్ అని చెప్పింది. అంతేకాదు ఇండియా గూడ్స్ని అమెరికాలో బ్యాన్ చేస్తే రష్యా మార్కెట్ ఇండియా కోసం ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది అని చెప్పింది.
ఇంకా 5% అడిషనల్గా డిస్కౌంట్ కూడా ఇస్తామని చెప్పింది. మనందరికీ తెలుసు ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో. రష్యా ఇండియా కోసం మార్కెట్ యాక్సెస్ ఇవ్వడం, ఇంకా ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ ఇవ్వడం. ప్రజెంట్ ఇండియా రష్యా నుండి క్రూడ్ ఆయిల్స్ కొంటుంది. పేమెంట్ ఇండియన్ రూపీలోనే చేస్తుంది వాస్తురు అకౌంట్ ద్వారా. నేను ఆల్రెడీ చెప్పా వాస్తురు అకౌంట్ చాలా కంట్రీస్లో ఓపెన్ చేశారు అని. ఇండియా ఇప్పుడు రూపీలోనే పేమెంట్ చేస్తుంది, ఏ ట్రేడింగ్ అయినా డాలర్ని యూజ్ చేయకుండా ఇప్పుడు వాస్తురు అకౌంట్ ద్వారా పేమెంట్ అనేది చేస్తుంది. కానీ అమెరికా అంత పెద్ద మార్కెట్ రష్యా కాకపోయినా ఇండియా ఎక్స్పోర్ట్స్ మీద పడే ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది. అంతేకాదు మన ఇండియా కూడా ట్రేడ్ డైవర్సిఫైయింగ్ చేస్తుంది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకుంటుంది. కానీ ట్రంప్ చేసిన పని వల్ల లాంగ్ టర్మ్లో ఇండియా యుఎస్ రిలేషన్స్ అనేవి ఆల్మోస్ట్ డ్యామేజ్ అయినట్టే. క్వాడ్ గ్రూప్ ఆల్రెడీ డిస్ట్రాయ్ చేసేసాడు. ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్స్ శాంక్షన్స్ తీసేయాలంటే ట్రంప్ చెప్పినట్టు ఇండియా వినాలి. భారతదేశంలో ఉన్న ప్రజల గురించి, ఇండియా ఎకానమీ గురించి పట్టించుకోకుండా అమెరికా గ్రోత్ గురించి పనిచేయాలి. కానీ మన ఇండియా అలా చేయదు. కాబట్టే ట్రంప్ ఇప్పుడు ఇండియా మీద ప్రెజర్ పెట్టి ఇండియాని లొంగ తీసుకోవాలని చూస్తున్నాడు. కానీ పిఎం మోడీ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉన్నంత వరకు ఇండియా ఏ దేశానికి లొంగదు, ఏ దేశానికి భయపడదు ఎప్పటికీ. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే రీసెంట్గా చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ ఇండియాకి వచ్చాడు. మన జయశంకర్ గారితో, అజిత్ దోవల్ గారితో అండ్ పిఎం మోడీ గారితో మీటింగ్స్ అనేవి జరిగాయి. ఈ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ అనేవి జరిగాయి. చైనా ఇండియాకి బెస్ట్ ఆఫర్ ఇచ్చింది, 0 టారిఫ్స్ ట్రేడ్ చేద్దామని. అంటే ఇండియాకి చైనాకి మధ్య వ్యాపారంలో ట్యాక్సెస్ ఉండవు. అంతేకాదు ఇదివరకు క్లోజ్ చేసిన ఇండియా చైనా బోర్డర్స్ ట్రేడ్ రూట్స్ని మళ్ళీ ఓపెన్ చేశారు. దీనివల్ల ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్స్ ఈజీగా జరుగుతాయి. పిఎం మోడీ గారు ఎస్సీఓ సమ్మిట్కి చైనాకి వెళ్తారు. ఆ సమ్మిట్కే పుతిన్ కూడా వస్తాడు. ఇప్పుడు ఇండియాకి, చైనాకి అండ్ రష్యాకి ట్రయో మీటింగ్ అనేది జరగవచ్చు. ట్రయో మీటింగ్ అనేది జరిగితే బిగ్ అనౌన్స్మెంట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఆర్ఐసి గ్రూప్ మళ్ళీ ఫామ్ అయితే అమెరికాకి, యూరోప్ యూనియన్ కంట్రీస్కి వణుకు. ఎందుకంటే ఈ 3 దేశాలు చాలా పవర్ఫుల్ కంట్రీస్గా మారిపోతాయి. ఈ ఇయర్ ఎండింగ్లో పుతిన్ మన ఇండియాకి వస్తున్నాడు. అప్పుడు బిగ్ డిఫెన్స్ అగ్రిమెంట్స్ అనేవి జరుగుతాయి. S-400, S-500 మన ఇండియాలోనే తయారయ్యి వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతాయి. అండ్ Su-57 కూడా మనం కొనొచ్చు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే ట్రంప్ టారిఫ్స్, శాంక్షన్స్ షార్ట్ టర్మ్ అయితే ఇండియాకి అంత ఇబ్బంది ఉండదు. కానీ లాంగ్ టర్మ్ అయితే రష్యా అండ్ చైనా ఫ్రెండ్షిప్ అనేది ఇండియాకి చాలా అవసరం. మన ఇండియా ఎకానమీ స్టేబుల్గా ఉంచడానికి, మన ఇండియా ఎకానమీ గ్రోత్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.